ఓరోరి దుర్యోధన దుశ్శాసన కన్న శకునులారా, పాపములు అంటూ వేద భావం లేక సకల చరాచర జీవకోటిని భరించి తరించి హరింపజేసే జగజ్జనని భూమాతనే ఆశించని మీ అహమును వదిలిపోండి. లేదా పాప పంకిలమైన మీ దేహమును తొత్తులుగా చేసి చేతమాతకు రక్తదర్పణ గావించదా? అభిమన్య కుమార, ఏదుటి ఎరింగి ఎరుదించడు ఎరుగని అర్పకుడవు. ఇది ఆట కాదు నాయన. 14 గోడంబు లోక పెట్టున ఎక్కి వచ్చాను. కుక్కడింపంచాలు ప్రచండ ప్రభాత పరాక్రముడైన ద్రోణశ్రేణితో యుద్ధము. ద్రోణశ్రేణి సారథి 50 రథచక్రమును కోల్చి ఒంటరిని చేసి మూకుముడిగా దాడికి ఎడమామి యుద్ధతంత్రము. ఇది 50 ఆచార్య చాతుర్యము. ఓడిన వాడికి ఇది వంచన, ఆడిన వాడికి ఇది వ్యూహరచన. నన్ను గన్న నా తల్లి వీర మాత పయ్యాన, పరమాత్మ సగుడైన భాత్రుడి పయ్యాన, క్షేత్రంబు పయ్యాన, శాస్త్రంబు పయ్యాన, వీర కుంకుమలేసి పరాక్రమము పయ్యాన. తుది రథారథ ఇది వరకు వేణు మండుగ మారు వర్తిల్లు వరకు పోరాడద. ఓరి మానవ, ఎవరి రేపు మానవ బాలకుని కాగా ఎన్నిక అతల అవితల అవితల పాతాల రసాతల భూతల మంటపరసం వేసిన పాండవంశ సంభూతుడనై రాజస రాక్షస గుణసంగమ వరసింగమునై మంత్రతంత్ర రణతంత్ర మంత్రాంగతంత్రముగా సమస్తకుడనై సౌతిర సురిచిన సమూహముతో బలతలమంతా శోధించి సాధించి పాలించగల వీర సూర ధీరాగ్రేసున్నై మానవ దానవ నవ జీవుడనైనందుకు అనన్య సామాన్యమైన యశస్చంద్రిక అరణ్యముల పాలైనది. నాదు నుండి నా మాత అనాథగా జీవించినది. తల్లి భూమాత జగజ్జనని నీ పుణ్యగర్భ వాసాన కలిసి మురిసిపోయే సమయం ఆసన్నమైనది. కలుపుకో తల్లి. థ్యాంక్ యూ.